నేను మీ రూపా ముగ్గళ్ళ. వెల్కమ్ టు అవర్ షో బెంచ్ టాక్స్. ఎక్కడ ఉన్నా మాట ఆగదు. నాకు ఇష్టమైన ఫుడ్ ఎన్వి. ఈ రోజు మనతో ఉన్నారు డి షో ఫేమ్ తన్వి. మీరు చూసారా ఇంతకు ముందు ఏమైనా ఎపిసోడ్స్? చూసాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఓకే, ఏం బాగుంది? మీ నడుము ఏం మాట్లాడుతున్నారు దేవుడా? నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. లైక్ స్కూల్ బెంచ్, కాలేజ్ బెంచ్, డైనింగ్ బెంచ్. ఆ కాలేజ్ బెంచ్ ఏదో ఉండేది తీసేస్తారా ప్లీజ్? ఎందుకు? నేను ఇప్పుడు కాలేజ్ అటెండ్ చేయలేదు. లైఫ్ లాంగ్ ఒకే ఫుడ్ తిని బతకాలంటే ఏ ఫుడ్ తింటారు? పానీపూరి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఎస్. పానీపూరి ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారో పరమ పవిత్రం. అదే కదా టేస్ట్. స్కూల్ లైఫ్ లో మీకు క్రష్లు ఉన్నాయని చెప్పారు. ఎస్. ఎవరు? మా గ్రూప్ లోనే ఉన్నాడు. అందరు బాయ్స్ కి వాడే నేర్పించేవాడు. ఏమని? అంటే ఎలా సైట్ కొట్టాలి, ఎలా అమ్మాయిల్ని పడేయాలి. సో వీడికి అన్ని తెలుసు, అంటే వీడు బాగుంటాడని ఒక మైండ్ సెట్ ఉండేది. కాలేజ్ లైఫ్ లో మీకు ఎవరైనా సెలబ్రిటీ క్రష్ ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎవరు? నేను అన్నా అంటాను, బట్ నాకు ఆయన ఎప్పటి నుంచో క్రష్ లానే ఉన్నారు. ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. స్కూల్ లైఫ్ అనగానే ది బెస్ట్ మెమరీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ టైం మా గాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చ్వింగం ట్రై చేపించారు. కరెక్ట్ టైం కి టీచర్ వచ్చేసింది. నేను ఎక్కడెక్కడ అది త్రో చేయాలంటే కిటికీ బయట అది ఐ థ్రీడ్ ఇట్ ఆఫ్. అది కరెక్ట్ గా ప్రిన్సిపల్ ఇక్కడ మొత్తం హెయిర్ కట్ చేపించింది. మొత్తం హెయిర్ కట్. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? ఇప్పుడు ప్రెసెంట్ గా నాకు నాని అంటే చాలా ఇష్టం. నేచురల్ స్టార్ నాని. అంటే నన్ను బేసిక్ గా ఎక్కడికి వెళ్ళినా నాని హగ్ అమ్మాయి, నానిని హగ్ చేసుకున్న అమ్మాయి పిలుస్తూ ఉంటారు. మీరు చూసారు అది? ఫస్ట్ నాకు హగ్ చేయాలి, తర్వాత ఎవరికైనా ఓకే. నాకు హగ్ చేసేసుకున్నారు. ఇట్స్ ఓవర్. ఎందుకు? మీ వర్క్ లైఫ్ లో మీ బెస్ట్ అచీవ్మెంట్స్ అంటే ఫర్ ఎవర్ రిమెంబరబుల్ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళతో నేను వర్క్ చేశాను. ఐ మీన్ లైక్ పవన్ కళ్యాణ్ సార్ గారి. ఆటోగ్రాఫ్ అలా ఏమైనా తీసుకున్నారా? లేదు. ఎందుకని? ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎవరితో పిక్స్ తీయడం కూడా ఇష్టం లేదు. బట్ నేను ఎవరితో దిగినా దిగకపోయినా ఫోటో పవన్ కళ్యాణ్ గారితో పక్కా దిగుతాను. అది ఆల్రెడీ నేను తీసుకున్నానండి. ఇప్పుడు నాకు జలస్ ఫీల్ అవుతుంది. నీకు నాకు గొడవలొద్దు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను నాని గారిని మీకు సాక్రిఫైస్ చేసేస్తాను. నేను పవన్ కళ్యాణ్ గారిని సాక్రిఫైస్ చేయాలి కదా ఫస్ట్. ఇండస్ట్రీలో రూమర్స్ కామన్, నాకు తెలుసు. మీ మీద ఏమైనా రూమర్స్ వచ్చాయా? నా మీద ఎక్కువ రూమర్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకలాగా? బాగుంటాయా? మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అన్మ్యారీడ్ అబ్బాయి కాల్ చేసి లవ్ ప్రపోజ్ చేయాలి, నేను జెన్యూన్ గా చెప్తున్నాను, నేను నీకు చాలా లవ్ చేస్తున్నాను, నీకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నీతో ఎప్పుడైనా జోక్ చేశానా నేను? ఎప్పుడైనా? అరే టైం కాదు, నేను మమ్మీకి ఈ రోజే చెప్పాలి. నాకు పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాను కాబట్టి నీకు ఒకసారి అడిగాను, నీకు ఓకే అయితే ఓకే చెప్పు, లేదంటే నువ్వు అని చెప్పేసి అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? షోస్ కొరియోగ్రాఫ్ గా చేశాను, దెన్ మూవీస్ చేశాను కొరియోగ్రాఫర్ గా. సో బిజీగా ఉన్నారు అయితే? అప్పుడు బిజీగా ఉన్నాను, ఇప్పుడు లేదు. ఎందుకని? 3 months బ్యాక్ నాన్న చనిపోయినప్పటి నుంచి ఇంకా. సో చాలా మిస్ అవుతున్నారు డాడీని.